వరుసగా నేను రెండోసారి అయిపోయింటాను అది వరుస. దీంట్లో కాయలన్నీ లోపలే ఉన్నాయి, బయట ఏం కనపడలా. అడ్వాన్స్ న్యూట్రిమిక్స్ ఓన్లీ అదొక్కటే వదిలినారు పూత స్టేజ్లో. డ్రిప్ ఎరువులు ఏమన్నా అప్పుడు ఏమన్నా స్టార్టింగ్లో పూత టైం ఒక్కసారి వదిలినారు అంతే, మళ్ళీ ఏం వేరే ఏం వదల్లా. రఘునాథ్ రెడ్డి ఇంటికి మాట్లాడాలా, మైక్ లేదు. రఘునాథ్ రెడ్డి ఈకోట మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అట్రపల్లి గ్రామం. అట్రపల్లి. ఇది ఎన్నో పంట? ఇది రెండో పంట. ఫస్ట్ పంటలో కూడా నేనే వచ్చినాను మీకు. ఫస్ట్ పంటని లాస్ట్ ఇయర్ నుంచి వస్తాను, ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఈ పంట కూడా సక్సెస్ఫుల్గా కటింగ్ వచ్చింది. ఇప్పుడు తోట అంతా ఎట్లుంది? బాగుంది. ఏమన్నా రోగం ఉందా? ఏం లేదు. చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి? 140-200 కూడా ఉంటాయి కొన్ని చెట్లలో. ఇప్పుడు ఇత్రీలు ఎప్పుడు కొట్టినారు డేట్? ఫిబ్రవరి 18 అంటే ఇంకా ఒక 10-15 రోజులు పెండింగ్ ఉంది, 6 నెలలు పూర్తి కావడానికి. కాయ అయితే రెడీ అయిపోయింది, 300 గ్రాములు 350 వరకు వచ్చింది సైజ్ అయితే. స్టార్టింగ్ నుంచి మేనేజ్మెంట్ ఎట్లా చేసినాం మనం? అవే వదిలినారు. ఫస్ట్లో జనరల్గా సాయిల్ అప్లికేషన్ చేసినారు, రెస్ట్లో అయిపోయింది. తర్వాత న్యూట్రియంట్స్ అడ్వాన్స్ న్యూట్రిమిక్స్ ఓన్లీ అదొక్కటే వదిలినారు పూత స్టేజ్లో. వేరే ఏమన్నా న్యూట్రియంట్స్ వదిలినారా? డ్రిప్ ఎరువులు ఏమన్నా అప్పుడు ఏమన్నా స్టార్టింగ్లో పూత టైం ఒక్కసారి వదిలినారు అంతే, మళ్ళీ ఏం వేరే ఏం వదల్లా. ఆడికి సెట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం చేసినాం? తర్వాత నుంచి న్యూట్రియంట్ మిక్సింగ్ వదిలినాము, మళ్ళీ తర్వాత సాయిల్ అప్లికేషన్ కూడా ఒకసారి చేసాం. మధ్యలో ఏం డ్రిప్ ఎరువులు అయితే ఏం వదల్లా, కంప్లీట్గా ఏం వదల్లా. ఇప్పుడు లాస్ట్ మంత్లో ఇప్పుడు వదులుతున్నారు. ఎన్నిసార్లు వదిలింటారు డ్రిప్ ఎరువులు? 6 సార్లు వదిలినారు అంతే, అంతకు మించి ఏం వదల్లా, స్టార్టింగ్ నుంచి ఏం వదల్లా. ఇప్పుడు మీకు ఏమన్నా మీ ఏరియాలో మామూలుగా ఆంత్రాక్నోసే ఎక్కువ సమస్య. మామూలుగా బ్లైట్ కంటే బ్లైట్ ఎంత డ్యామేజ్ చేస్తుందో ఆంత్రాక్నోస్ అంత డ్యామేజ్ చేస్తుంది మీ ఏరియా విషయానికి వస్తే స్పెషల్గా. ఇప్పుడు మీ దాంట్లో లాస్ట్ ఇయర్ ఏమన్నా ఆంత్రాక్నోస్ ఇబ్బంది పెట్టిందా? లాస్ట్ ఇయర్ అంతే. లాస్ట్ ఇయర్ ఈసారి పైన లాస్ట్ ఇయర్ ఇంకా వర్షాలు ఎక్కువ, ఈసారి వర్షాలు తక్కువ అయినా కూడా లాస్ట్ ఇయర్ ఏం ఆంత్రాక్నోస్ ప్రాబ్లం రాలేదు. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎన్ని టన్నులు వచ్చింది? 13 టన్నులు వచ్చింది. ఏం రేట్తో ఇచ్చినారు లాస్ట్ ఇయర్? 110 రూపాయలతో ఇచ్చినారు. ఇప్పుడు ఈసారి ఎంత కావచ్చు మీ అంచనా? 20 టన్నులు అవ్వచ్చు. చెట్టు కూడా పెరిగింది, హైట్ పెరిగింది కాబట్టి క్రాప్ కూడా మనకు ఆ విధంగా పట్టుకునింది. ఇంకా రావచ్చు. మీకు ఏమన్నా ఇంకా వేరే వాళ్ళ తోటలు మీరు విజిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు మనకు ఏం తేడా గమనించినారు మీరు? వాళ్ళ షెడ్యూల్ మన షెడ్యూల్ ఎట్లుంది? వాళ్ళు ఎట్లా వాడుతున్నారు స్టార్టింగ్ నుంచి? మీకు ఏమన్నా ఐడియా ఉందా? వస్తారా? చూస్తారా? వాళ్ళు వచ్చి చూసి ఏమంటారు? ఏం అడగరు, ఏం వాడుతున్నారు మందులు, షెడ్యూల్ ఏం చేస్తున్నారు చెప్తారు. ఓవరాల్ గా మీరు హ్యాపీ కదా? సరే. వస్తుంది చెట్టు వెడల్పు, ఇసురు ఎక్కువ ఉంది కదా. అవును, రేట్ ఎక్కువే అది. 12.45. కలర్ ఇంకా రావాలన్నా, ఇంకా వస్తుంది. ఇంత ఎండలు ఉన్నా కూడా గింజ మాత్రం కలర్ తగ్గల. వర్షం ప్రాబ్లం చాలా ఉంది సార్. మామూలుగా వర్షాలు తక్కువ ఉంటే గింజ కూడా కలర్ రాదు. ఆ తీపి ఏమో వచ్చేస్తుంది నా 4 నెలలకే తీపి వస్తుంది, కానీ ఫుల్ స్వీట్నెస్ రాదు. ఐరన్ మిక్సింగ్ వస్తుంది, ఐరన్ పొటాష్ ఐరన్ అంతా మిక్సింగ్ వస్తుంది.